May I come in? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను Asus Vivo బుక్ k15 అయితే బుక్ చేశాను. ఇప్పుడు నేను మీకు దాన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తానమాట. చూడండి, దీని లోపల ఏమేమి వచ్చినాయి కంటెంట్స్ మొత్తం మనం చూద్దాం. కమాన్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి Asus Vivo బుక్ అని ఇక్కడ రాసింది. ఫస్ట్ బ్రాండింగ్ నేమ్, ఇక్కడ Asus అని బ్రాండ్ నేమ్ రాసింది. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన మనకి ఇంపోర్టెడ్ బై, మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇచ్చాడనమాట. ఈ డీటెయిల్స్ మొత్తం. ప్రైస్ మాత్రం ఇక్కడ 86,900 ఉంది, కానీ ఆ ప్రైస్ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అనమాట, అంతకు రాదు. మనం దీని ఆఫర్లో కొన్నాం. ఇప్పుడైతే దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఇక్కడ ఉన్న సీన్ బ్రేక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, చూసారా, స్టార్టింగ్ మనకి Asus OLED అమేజింగ్ ట్రూ టు లైఫ్ కలర్స్ అని వచ్చింది. రెస్పాన్స్ టైం 0.2 milliseconds, ఐ కేర్, లో బ్లూ లైట్ అవి మొత్తం వచ్చినాయి అనమాట. ఇది స్టిక్కరు తీయంగానే వచ్చేసింది. దీన్ని పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ మనకి ల్యాప్టాప్ అయితే వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ Asus Vivo బుక్ అనే బ్రాండ్ నేమ్ ఇచ్చారు. దీన్ని మనం ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బ్లాక్ కలర్ ప్లెయిన్గా ఉంది. ప్లాస్టిక్ మంచిది వాడారు. బ్యాక్ సైడ్ చూడండి, ఇదేమో హీటింగ్ సిస్టమ్ అనమాట. లెఫ్ట్ రైట్ స్పీకర్స్ ఇచ్చారు. అట్లాగే ఇక్కడ మనం దేని మీద పెట్టినప్పుడు ఇక్కడ రబ్బర్ కోన్స్ అయితే ఇచ్చారు హైట్గా ఉండటానికి. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేశాను. AMD Ryzen అని ఇచ్చారు. చూడండి, AMD Ryzen 7 సిరీస్ 500 ప్రాసెసర్ అని ఇచ్చారు. AMD Ryzen ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్. ఇదేం ఫింగర్ ప్రింట్ అనమాట. ట్రాక్ ప్యాడ్ కూడా స్మూత్గా ఉంది. అట్లాగే మనం ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే కార్నర్లో Asus Vivo బుక్ 15 HDMI అని దీని స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు. బాడీ రేషియో ఇచ్చాడు, వెయిట్ ఎంత ఉన్నది ఇచ్చాడు, AI నాయిస్ కాన్సలేషన్ ఇచ్చాడు, హై కెపాసిటీ బ్యాటరీ అని ఇచ్చాడు ఫ్రెండ్స్. అట్లాగే ట్రాన్స్ఫర్ ఫోన్ ఫోటో వయా లింక్ టు మై Asus అని ఇచ్చాడు. ఫోన్ నుంచి సిస్టమ్కి మై Asus అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం ఫొటోస్ మొత్తం ఇక మనం వేరే థర్డ్ పార్టీ యాప్ లేకుండా డైరెక్ట్ పంపించేయచ్చు. చూడండి, మరి పవర్ ఉందో లేదో చూద్దాం. పవర్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇదనమాట. డిస్ప్లే కూడా చూడటానికి సూపర్గా ఉంది. మనం దీన్ని పవర్ పెట్టి తర్వాత మాట్లాడదాం దీని గురించి. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. చూసారా, బాడీ అయితే బాగానే ఉంది. ఓపెన్ చేసినప్పుడు ఇదైతే ఊగుతుంది ఫ్రెండ్స్ స్క్రీన్. నెక్స్ట్ దీంట్లో మనకేమి ఇచ్చాడు చూద్దాం. యూజర్ మాన్యువల్స్ ఇచ్చాడు, అట్లాగే పేపర్ వర్క్ ఇచ్చాడు అనమాట. MS ఆఫీస్ ఇస్తాడు కదా, దాన్ని యాక్టివేషన్ చేసుకోవడానికి QR కోడ్ ఇచ్చాడు. HDMI దాని గురించి ఇచ్చాడు, ఆ పోర్ట్ గురించి. ఎట్లా ఓపెన్ చేయాలి అసలు, మనం ఛార్జింగ్ ప్లగ్ మొత్తం యూజర్ మాన్యువల్స్ ఇచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే దీంట్లో ఏదో ఇచ్చాడు ఫ్రెండ్స్, చూద్దాం మనం. CD అనుకుంటా. స్టిక్కర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్, చాలా స్టిక్కర్స్. మన ఇష్టానికి మనం దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ అంటించుకోవచ్చు. వెరైటీ స్టిక్కర్స్ ఇచ్చాడు. ఇవి కూడా పక్కన పెట్టేద్దాం.
ఇంకోండి అడాప్టర్ ఇచ్చాడు ఫ్రెండ్స్. 65 వాట్ అని రాసిచ్చాడు. 65 వాట్. అట్లాగే ఏసీ అడాప్టర్ కూడా ఇచ్చాడు. 3 పిన్ అనమాట. 3 పిన్స్ ఇక్కడ పెట్టాలి. దాని నుంచి 65 వాట్ దగ్గర నుంచి సిస్టమ్కి పెట్టాలి. అంతే ఫ్రెండ్స్, దీంట్లో అయితే ఇంకేం లేవు, మొత్తం ఖాళీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టాప్లో చూసినట్టయితే మనకి 720p కెమెరా ఇచ్చాడు. అట్లాగే దాని పక్కన కెమెరా అయితే To set up your device using a screen ఇచ్చాడు. reader, మైక్ turn on ఇచ్చాడు. narrator by pressing Windows plus Control plus Enter. For more accessibility features, press Windows plus U or select the accessibility icon in the bottom corner. మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది, మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలని. ఈ సెటప్ మొత్తం చేసేసి మీకు నేను తర్వాత నార్మల్గానే అయింది కదా, అట్లా మొత్తం సెటప్ చేపిస్తాను ఫ్రెండ్స్. సెటప్ మొత్తం కంప్లీట్ చేసేసి చూడండి ఫ్రెండ్స్, మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత ఇట్లా వచ్చింది మనకి ఇంటర్ఫేస్. చూడండి, విండోస్ 11తో అయితే వస్తుంది. Asus Vivo బుక్ OLED అనే ఫస్ట్ అసలు మనకి డిస్ప్లే అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ ఎంత ఉందో చూద్దాం. ఛార్జింగ్ 64% అయితే ఉంది. వాడు మనకి ఇక్కడ ఇన్బుల్ట్గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇచ్చాడు, అట్లాగే రీసైకిల్ బిన్ అయితే ఇచ్చాడు. ఒకసారి దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ మనం ఏది సెట్ చేసుకోవాలి మొత్తం అడుగుతుంది. AMD Ryzen 7 5700U విత్ Radeon గ్రాఫిక్స్ 1.8 GHz. ర్యామ్ 16GB ఇచ్చారు ఫ్రెండ్స్. అట్లాగే డివైస్ నేమ్ ఇచ్చారు, ప్రొడక్ట్ ఐడి, అట్లాగే మొత్తం ఇచ్చారు మనకి. వాడు మనకి ప్యాకేజ్కి ముందు మనం ఆర్డర్ చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇచ్చాడు. అట్లాగే ఒకసారి కెమెరా క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కెమెరా బాగానే వస్తుంది, కాకపోతే ఓవర్ వైట్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, కెమెరా పక్కనే మనకి LED లైట్ అయితే ఇచ్చారు, నైట్ టైం మనకి మన ఫేస్ కనిపించడానికి. అట్లాగే దానిపైన మైక్ ఇచ్చారు. ఇదే వీడియో అనమాట. బాగానే ఉంది ఫ్రెండ్స్, కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఓవర్ వైట్ వస్తుంది. $512GB బుక్ చేసాం ఫ్రెండ్స్, కానీ ఇక్కడ 475 అయితే అవైలబుల్లో ఉంది. ఆల్రెడీ అంత మెమరీ అయితే ఫిల్ అయిపోయింది. మనకి ఇప్పుడు 432GB అయితే ఫ్రీగా వచ్చింది. ఓపెన్ చేద్దాం. అసలు ఓఎస్కి ఆటికే తీసేసుకున్నట్టుంది ఫ్రెండ్స్, అసలు చాలా వరకు. సౌండ్ క్వాలిటీ అయితే ఇప్పుడు ఉందా. ఫ్రెండ్స్, అలాగే దీని కీబోర్డ్ లైట్ చూసుకుంటే ఇంకొంచెం బ్రైట్నెస్ ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. చూడండి, నైట్ టైం కొంచెం క్లారిటీగా కనిపించవు కీవర్డ్స్. చూడండి, ఇంకా పీక్స్లో ఉంటే బాగుండేది. అలానే దీని ఛార్జింగ్ కూడా 4 hours వస్తుంది. ఛార్జింగ్ 1.5 hourలో ఫుల్ అయిపోద్ది ఫ్రెండ్స్. అట్లాగే మ్యాక్సిమం 4 hours అయితే మీరు యూస్ చేయొచ్చు. చూశారు కదా ఈ Asus Vivo k15 Pro OLED ల్యాప్టాప్ అన్బాక్సింగ్. ఈ అన్బాక్సింగ్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.